ఈ రెండిటికి పనిష్మెంట్ ఇచ్చాను ఫ్రెండ్స్. అది పైకి ఎక్కింది. దీన్నైతే బోన్లో వేసాను బన్నుని, ఎందుకంటే బాగా అల్లరి చేస్తుంది అందుకని. ఇప్పుడు టిఫిన్ రెడీ చేశాక అప్పుడు తీస్తాను, తింటాయి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి పాలకూర వేసాను ఫ్రెండ్స్. అయ్యేమో అది తినట్లేదు, పడుకుంది. ఇప్పుడు టిఫిన్ వేసి కానీ లేపాలి దాన్ని, లేదంటే ఎంత అల్లరి చేస్తుందో ఫ్రెండ్స్. అది మా జున్ను అయితే అసలు అల్లరి చేయడు, గుడ్ బాయ్ లాగా ఉంటాడు. చూడు ఎలా చూస్తున్నాడు. నువ్వు తినలేమ్మా, నువ్వు తిను, నిన్ను కాదు, నువ్వు గుడ్ బాయ్వి, నువ్వు తిను. పాలు అయితే కాగినాయి ఫ్రెండ్స్. మా బన్నుకైతే టిఫిన్ అయితే వేసాను. ఇది ఆరిపోయినట్టుంది కొంచెం, మరి వేడిగా పెడితే తినవు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ వేస్తే తినవు, వేడివేడిగా తినవు ఫ్రెండ్స్. దీంట్లోనే కొత్తిమీర, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా మనం విడిగా కట్ చేసి వేసుకోవాల్సిన పని లేదు, ఆనియన్స్ తప్ప. పిల్లలు తినపోతే ఇవి కూడా గ్రైండ్ చేసేయచ్చు. ఇది కాలేలోపు దానికి టిఫిన్ పెడతా ఫ్రెండ్స్. నా టిఫిన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. వాటిని చూసుకుంటూ ఉంటే ఇటు ఇవి మాడిపోతూ ఉంటాయి. ఒక సెకండ్ లేట్ అయితే ఇంకా చక్కగా మాడిపోయేది, అంత బాగా మాడేది అంటే అంత బాగా మాడేది. వెంబటే దీన్ని వాటికి పచ్చళ్ళు రాశాను ఫ్రెండ్స్, ఎందుకంటే అవి ఒక్కోసారి కారం తక్కువ తింటాయి, ఒక్కోసారి కారం ఎక్కువ తింటాయి. చూసారా ఎంత చక్కగా మాడింది. ఇంకా నల్లగా అయిపోతే అసలు తినలేకపోయేవాళ్ళం. అయినా నేనేగా తినేది, అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు గెస్టులకి పెట్టాలిగా ఫ్రెండ్స్. ముందు మనం ఎలా మాడిపోయిన తిన్నా పర్వాలేదు, వాటికి మాత్రం ఏ వాసన వచ్చినా తినవు. అదేమో పండుమిరకాయ పచ్చడి ఫ్యాన్స్ అన్నమాట. అది ఎప్పుడు పండుమిరకాయ పచ్చడే కావాలి, ఆ వాసన వస్తేనే తింటుంది, లేదా తిందు. ఒక్కోసారి మాత్రం చప్పగా తినడానికి అలా ఇష్టపడిద్ది. దీని దగ్గర అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని వదిలిపెడతాను. రామ్మరా టిఫిన్ చేద్దురా, దా తిను. ముందు చూసారా, ముందు ఇల్లు పారిపోయిందేమో, ఇల్లుని చూసుకోవాలి. అది అలిగింది, దాని బోన్లో పెట్టాను. కాసేపటి దాకా రాదు, కాసేపు ఆగాక కానీ రాదు అది బయటికి. నువ్వు తినరా, నువ్వు గుడ్ బాయ్ రా. దానికి పెట్టిందే తింటుంది. దానిదేమో పుట్నాల పచ్చడి కావాలి, దానికి పప్పుల పచ్చడి. అది దానికి పెట్టిన ముక్కే తింటుంది మళ్ళీ. ఈ ఎర్ర పచ్చడి అంటించింది బన్నుది కాబట్టి అది తిందు. ఇది మాత్రం రెండు తినిద్ది, దీని సపరేట్గా తిందు. జున్ను తల్లి తినరా, నువ్వు తిను, అదే వచ్చిద్దిలే, నువ్వు తిను. ఆకలి వేస్తే అదే వచ్చిద్దిలే. నా టిఫిన్ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, కొంచెం మాడింది, ఇంకా మాడితే ఇది పారేయాల్సి వచ్చేది. అయినా కానీ తింటాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరు చేసిన తప్పులు ఆలే సర్దేసుకోవాలి. ఏదో సినిమాలు అంటారు కదా, మాడిపోయిన దోశ నేను తింటా ఉంటే నన్ను ఇలా చేశారని. అది డైలాగ్ ఏదో బాగుంటుంది ఫ్రెండ్స్, జోక్గా, కానీ నాకు గుర్తులేదు. అలాగా చూసారా. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. ఉల్లిపాయలు వేసుకొని అన్నీ బాగా వేసుకొని లైట్గా కాల్చుకుందామంటే మంట ఎక్కువైంది. మీరు దగ్గరుండి కాల్చండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకంటే వీటి ముందు వాటికి ఏం పెట్టాలా, ఎప్పుడు పెట్టాలా, ఏం ఎదురు చూస్తూ ఉంటాయి అనే ఆలోచన మీద ఇలా మార్చేశాను. చూసారుగా ఈరోజు టిఫిన్ ఇదే ఫ్రెండ్స్.